Okay ma, previous class lo string declaration string array lo edana doubts unnayamma, otherwise we go for structure. Jabir unnada? Mohan em leda structure ki velipotama? sir. Okay ma, see what is the difference between array string and నేను చూసినాం అంటే రెండిటికి array declaration కానీ string declaration string installation both are same మా. అంటే స్ట్రింగ్ అన్నప్పుడు మనకి క్యారెక్టర్ గా వస్తుంది, అరే అన్నప్పుడు న్యూమరిక్ వాల్యూస్ తో కంపేర్ అవుతుంది. బట్ స్ట్రింగ్ లో మనం న్యూమరిక్ ఇన్స్టాల్ చేయొచ్చు, క్యారెక్టర్ ఇన్స్టాల్ చేయొచ్చు. దానికి కావాల్సిన డిక్లరేషన్స్ మనము స్ట్రింగ్ టైప్, స్ట్రింగ్ నేమ్, స్ట్రింగ్ సైజు డిక్లేర్ చేసినాము. యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ రైజ్ యువర్ హ్యాండ్స్, అదర్వైజ్ వి గో ఫర్ స్ట్రక్చర్ మా. సి వాట్ ఈస్ స్ట్రక్చర్? స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ లోనే ఇంట్రొడక్షన్ లోనే మీకు ఆబ్జెక్ట్ అంటే ఏమి, క్లాస్ అంటే ఏమనే చూసినాము. వాట్ ఇస్ మెంట్ బై ఆబ్జెక్ట్, వాట్ ఇస్ మెంట్ బై క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమి ఇచ్చినామంటే రెక్టాంగిల్ యొక్క సైజ్ కనుక్కోవాలంటే దాన్ని క్లాస్ అంటాం, దాన్ని ఆబ్జెక్ట్ అంటున్నాము. సేమ్ స్ట్రక్చర్ లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ లైక్ దట్. వాట్ ఈస్ మెంట్ బై స్ట్రక్చర్? స్ట్రక్చర్ అంటే ఏమి, ఎందుకు మనం స్ట్రక్చర్ తో ప్రోగ్రామ్ చేస్తాం? స్ట్రక్చర్ ఈస్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ of different data types under a single name. Is it clear ma? Single name. It is a similar to class. Similar to class అంటే మనము క్లాస్ ఆబ్జెక్ట్ కూడా దీంట్లో కోరిలేటెడ్ అవుతుంది. క్లాస్ నథింగ్ బట్ అన్ డిరైవ్డ్ క్లాస్. ఇట్లా క్లాసెస్ టైప్స్ ఆఫ్ ఉంటే మనం ఇక్కడ క్లాస్ దాన్ని డిక్లేర్ చేసుకుంటామా, సిమిలర్ టు ఏ క్లాస్ లాగే ఉంటుంది అనమాట స్ట్రక్చర్ అనేది. ఇన్ దట్ బోత్ హోల్డ్స్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా of different data types. Okay, class nothing but an మీకు సపోజ్ క్లాస్ అంటే ఏదైనా వెహికల్స్ అనుకుంటామా, మోటార్ వెహికల్స్ ఏదో ఒకటి. మోటార్ వెహికల్ దాంట్లో నుంచి వస్తుందమా ఆటోమొబైల్ అన్నాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆటోమొబైల్లో క్లాస్ డిక్లరేషన్ ఎట్లా చేసుకుంటాము? వీఆర్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ టైప్స్. విల్ సీ మా, ఉండండి చూస్తాం ఎట్లుంటుంది అనేసి. క్లాస్ ఎగ్జాంపుల్ చెప్తాను. దీంట్లో క్లియర్ కనబడుతుంది క్లాస్. క్లాస్ నథింగ్ బట్ దిస్ ఇస్ ద స్ట్రక్చర్. స్ట్రక్చర్ ఈస్ ద యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. క్లాస్ ఏదన్నా ఒక ఆటోమొబైల్స్ అంటే వెహికల్స్, 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు మా. ఓకేనా? దానికి ఆబ్జెక్ట్ ఏది, క్లాస్ ఏది అంటే మనం క్లాస్ దాన్ని ఎత్తుకుంటాము. ఆటోమొబైల్ క్లాస్ తీసుకున్నాం, దాంట్లో ఉన్న ఆబ్జెక్ట్ ఏమి 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు. అట్లా మనం ఆబ్జెక్ట్ గా డివైడ్ చేసుకుంటాం. స్ట్రక్చర్ అనేది ఏమంటే స్ట్రక్చర్ ఇస్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ విచ్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ సింపుల్ వేరియబుల్స్. దీస్ వేరియబుల్స్ క్యాన్ బి డిఫరెంట్ టైప్స్ సచ్ యాస్ ఇంటీజర్, ఫ్లోర్, క్యారెక్టర్. ఇస్ ఇట్ క్లియర్ మా? అంటే దాని స్ట్రక్చర్ అంటున్నాము మనం ఇంటీజర్ కావచ్చు, ఫ్లోర్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు. దాని లోపల ఏమి, ఇంటీజర్ లోపల ఏం డేటా ఎంటర్ చేస్తామా? ఇంటీజర్ లోపల న్యూమరిక్ వాల్యూస్, క్యారెక్టర్స్ లోపల ఆల్ఫాబెట్స్, ఫ్లోట్ నథింగ్ బట్ అంటే న్యూమరిక్ లో ఎక్కువ నంబర్ అయినప్పుడు మనం ఫ్లోట్ అనేసి ఇస్తామా. అండ్ సో ఆన్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ అరే. వీ నో వెరీ వెల్ అబౌట్ ద అరే. అరే అంటే ఏమి, మనం డేటా టైప్స్ మెమరీ యొక్క స్పేస్ ని అలాట్ చేస్తాం. సేమ్ స్ట్రింగ్ లో కూడా అట్లే అలాట్ చేసినాం, దాన్నే అరే అనేసి అంటాం. ఈజ్ ఇన్ దిస్ పాయింట్ దట్ అరే ఈస్ ఆల్సో ద కలెక్షన్ ఆఫ్ సింపుల్ డేటా టైప్స్. అంటే అరైలో ప్రోగ్రామ్ ఎట్లా కాల్ఫర్ చేసినామా మనము? అరైలో ప్రోగ్రామ్ మనము యాక్చువల్ గా అరై డిక్లరేషన్ లో అరై టైప్, ఓకేనా, అరై నేమ్, అరై సైజ్ ఇచ్చినాం. సేమ్ స్ట్రింగ్ లో కూడా అట్లే ఇచ్చినాము. ఇక్కడ అరై దీంట్లో మెర్జ్ ఎందుకు చేస్తున్నాం అంటే సేమ్ లైక్ యాస్ అరై ఇస్ ద కలెక్షన్ ఆఫ్ సేమ్ డేటా టైప్ అండ్ స్ట్రక్చర్ ఇస్ ద కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా టైప్స్. ఇస్ ఇట్ ఓకే? అరైలో మనం కాల్ఫర్ చేసినప్పుడు అరై నేమ్ నే, అరై యొక్క సైజు, లేకపోతే అరై టైప్ నే కాల్ఫర్ చేసినాం. అరై టైప్ డిక్లేర్ చేస్తే అరై యొక్క నేమ్ ని డిక్లేర్ చేసి కాల్ఫర్ చేసుకొని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినాం. బట్ స్ట్రక్చర్ ఎట్లా అంటే వీఆర్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా టైప్స్. ఈచ్ స్ట్రక్చర్ మస్ట్ బి defined first after that we can create its objects in the another function such as in a main function. Okay, such as in a main function.
See, this is the structure definition ma. See the example here. We'll see in the live program. అంటే మీరు ఎట్లా స్ట్రక్చర్ ఎక్కడ క్లాస్ ఎట్లా డిక్లరేషన్ చూస్తామో దిస్ ఇస్ ద కలెక్షన్ ఆఫ్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్. ఓకేనా? ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ ఆమ్ ఏ కన్స్ట్రక్టర్ ఆఫ్ ద స్ట్రక్చర్ అన్న. ఎక్కడ స్ట్రక్చర్ వర్క్ అవుతుంది? ఇక్కడ. ఇది దీన్నే స్ట్రక్చర్ అంటాం. ఓకేనా? ఫంక్షన్ ఇక్కడ క్యారెక్టర్, సిహెచ్, స్ట్రింగ్, నేమ్, ఫ్లోట్, ఇంటిజర్. అంటే 3 డిక్లరేషన్ అన్నమాట. డేటా మెంబర్ ఆఫ్ ద స్ట్రక్చర్స్. ఇంటిజర్ అంటే డిఫరెంట్ డేటా టైప్స్ ఎందుకు అంటున్నాను అంటే ఇంటిజర్ ఏం మెన్షన్ చేస్తుందో ఇంటిజర్. సీ ద ఇంటిజర్ దాన్ని మెన్షన్ చేస్తుంది. నంబర్ సార్. వెరీ గుడ్. నంబర్ సార్. ఫ్లోట్ మా, ఫ్లోట్ కూడా నంబర్ ని మెన్షన్ చేస్తుంది. అంటే న్యూమరిక్ వాల్యూస్ దీనికన్నా ఇది పెద్దది ఉంటుంది కాబట్టి మనం ఫ్లోట్ అంటాం. సపోజ్ 10,000 20,000 ఉన్నప్పుడు ఇంటిజర్ తో సరిపోతుందమ్మా. మనం అంటే ఇంటిజర్ యొక్క వేరియబుల్ డిక్లరేషన్ ఏమి ఇచ్చినా నంబర్ ఇచ్చిన, ఫ్లోట్ యొక్క డిక్లరేషన్ వేరియబుల్స్ ఏమి ఇచ్చినా నంబర్ 1 ఇచ్చిన, క్యారెక్టర్ CH1 ఇచ్చిన. హియర్ హ్యావింగ్ ఏ 3 డిఫరెంట్ డేటా మెంబర్స్. వన్ ఈస్ నంబర్, అనదర్ వన్ ఈస్ బిగ్ నంబర్. అంటే 1 to 10 ఉంటుంది. అంతవరకు నాకు నంబర్ సరిపోతుంది మా. సపోజ్ 10 to 1 lakh 20 lakhs కావాలన్నప్పుడు నాకు ఫ్లోట్ ఇస్తా. ఫ్లోట్ లో నంబర్ 1 ఇచ్చిన, ఫ్లోట్ ఇంకొకటి ఐడెంటిఫై చేస్తుంది, లాంగ్ ఇంటిజర్ నే ఇది చేస్తుంది. అదర్వైజ్ వీ క్యాన్ డిక్లేర్ ఏ డబుల్ అనేసి కూడా డిక్లేర్ చేయొచ్చు. నెక్స్ట్ క్యారెక్టర్ ఏముంటుంది? క్యారెక్టర్స్ ని తీసుకొస్తుంది. నెక్స్ట్ స్ట్రింగ్ నేమ్. స్ట్రింగ్ నథింగ్ బట్ అండ్ స్ట్రింగ్. ఎస్టర్డే మనం స్ట్రింగ్ కాల్ ఫర్ చేసినట్టు స్ట్రింగ్ నేమ్ ఇచ్చినాను. హియర్ హ్యావింగ్ ఏ 1 2 3 4 5 లాంగ్ ఇంటిజర్ నంబర్ 2 ఇచ్చిన. అంటే 5 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ నే మనం స్ట్రక్చర్ అంటాం. ఐ విల్ గో ఫర్ ఒక్క నిమిషం. ప్రీవియస్ ఎందుకు డిఫరెంట్ టైప్స్ అంటున్నామంటే ప్రీవియస్ స్లైడ్ కి పోతే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఐ విల్ షో ఇట్. ఓకే, సీ హియర్ సింపుల్ కలెక్షన్ ఆఫ్. అంటే అరైలో ఎట్లా కాల్ ఫర్ చేస్తాం మనము? అరై ప్రోగ్రామ్ లో జస్ట్ వీఆర్ గివింగ్ ద అరై నేమ్, అరై డేట్, అరై టైప్, అరై సైజ్. అంతే. మనం ప్రోగ్రామ్ కాల్ ఫర్ చేసినప్పుడు అరై నేమ్ ఏమో దాన్ని కాల్ ఫర్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తాము. అదర్వైజ్ అరై సైజ్ ని కూడా మనం మెన్షన్ చేస్తే ఆ ప్రోగ్రామ్ డిఫాల్ట్ గా అరైకి వెళ్తుంది. బట్ స్ట్రక్చర్ లో హియర్ వీఆర్ యూజింగ్ ఏ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా టైప్స్ అన్న. ఎట్లాంటిది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్? See here having only same data type, but here having a different data types. Different data types use చేసేదాన్ని మనం స్ట్రక్చర్ అంటున్నాము. ఎట్లా దాన్ని డిఫరెంట్ డేటా టైప్స్ అంటే ఇంటిజర్ 1, ఫ్లోట్, క్యారెక్టర్, స్ట్రింగ్, లాంగ్ ఇంటిజర్. Here having a 5 types of data types. One is numeric value, next one is long number, next character, next string is also character, next long integer. అంటే దీనికన్నా కూడా ఎక్కువ న్యూమరిక్ వాల్యూస్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం. అంటే 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ని ఒకేసారి మనం కాల్ ఫర్ చేసేదాన్ని మనం స్ట్రక్చర్ అంటాము. దిస్ ఇస్ ద డేటా మెంబర్ ఆఫ్ స్ట్రక్చర్. అండ్ హౌ టు కన్స్ట్రక్ట్ ద స్ట్రక్చర్? నథింగ్ బట్ అన్ ఐఎమ్ ఏ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద స్ట్రక్చర్ అనేసి ఎగ్జాంపుల్ ఇచ్చిన. అంటే ఇక్కడ చూడండి మళ్ళా మెయిన్ ఫంక్షన్. అంటే మనం యాక్చువల్ గా ముందంతా ఓకే సింపుల్ గా ఓపెనింగ్ బ్రాకెట్స్, క్లోజింగ్ బ్రాకెట్స్ ఉండే దాంట్లోనే బ్లాక్స్ అంటాము. బ్లాక్స్ లో రాసేదాన్ని మెయిన్ ప్రోగ్రామ్స్ అంటాము. ఇట్లాంటి బ్లాక్స్ మనం మెనీ టైమ్స్ యూజ్ చేసేటప్పుడు ఎట్లాంటి చోట్ల యూజ్ చేస్తామంటే కండిషన్స్ యూజ్ చేసినప్పుడు యూజ్ చేస్తాం. ఇఫ్ కండిషన్, ఎల్స్ కండిషన్ ఇట్లా యూజ్ చేసినప్పుడు యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ స్ట్రక్చర్ లో కూడా మనము ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్లాక్స్ మధ్యలోనే ఒక్కొక్క ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటట్టు చేస్తాము. ఇట్లా చేసేదాన్ని మనం స్ట్రక్చర్ అనేసి అంటాము. ఇస్ ఇట్ క్లియర్ మా? మెంబర్ ఫంక్షన్స్ ఆఫ్ ద స్ట్రక్చర్. హియర్ హ్యావింగ్ ఏ అంటే ఒకే ఒక అవుట్పుట్ రావాలంటే సిఅవుట్ ఐఎమ్ ఏ స్ట్రక్చర్ అన్న. దీనికి మనం ఏం చేస్తున్నామంటే దీనికి కూడా ఒక బ్లాక్స్ లో పెడుతున్నాం. అంటే ప్రోగ్రామ్ ని బ్లాక్ లో పెడుతున్నాం. నెక్స్ట్ వాయిడ్ ఫంక్షన్. ఫంక్షన్ ఏం చేస్తుంది? ఫంక్షన్ ఇన్ స్ట్రక్చర్ డిఫరెంట్ కాల్డ్ ఇన్ నంబర్ ప్లస్ నంబర్ 2. అంటే నంబర్ ఇంటీజర్, లాంగ్ ఇంటీజర్, నంబర్. ఓకేనా? రెండు ఫంక్షన్ నే డిఫరెంట్ ఫంక్షన్స్ గా మనం కాల్ ఫర్ చేసుకున్నాం. ఒకటి నంబర్ ఉండాలా, నెక్స్ట్ లాంగ్ నంబర్ కావాలా. ఓకేనా? దానికి ఒక బ్లాక్ లో పెట్టి వర్క్ చేస్తున్నాం. ఇట్లా మనం కాల్ ఫర్ చేసేదాన్ని స్ట్రక్చర్స్ అంటాము. స్ట్రక్చర్, దిస్ ఇస్ ద స్ట్రక్చర్ డెఫినిషన్. ఈజ్ ఇట్ క్లియర్ మా? ఓకే సార్. ఓకే. See the example. మనము ఇక్కడ ఐఆమ్ ఏ కన్స్ట్రక్టర్ ఆఫ్ స్ట్రక్చర్ ఇచ్చిన సపరేట్ గా ఎగ్జిక్యూట్ అయింది లైన్. నెక్స్ట్ ఫంక్షన్ ఏమైంది? నంబర్ 1, నంబర్ 2 అనేసి ఎగ్జిక్యూట్ అయింది. దాని యొక్క వాల్యూ 2 = 11. See the నంబర్ న్యూమరిక్ వాల్యూస్ మా. ఇస్ ఇట్ విజిబుల్? చాలా చిన్నగా కనబడుతుంది బ్లాక్ కలర్. ఇక్కడ చూడండి నంబర్ ప్లస్ నంబర్ 2 ఇచ్చినాను = 11 వచ్చింది. ఓకేనా? దాని యొక్క వాల్యూ రెండింటిని యాడ్ చేసి నంబర్ 2 లో
నాకు వాల్యూ కావాలా. ప్రాసెస్ ఎగ్జిస్టెడ్ విత్ రిటర్న్ వాల్యూస్ 0 ప్లస్ ఎనీ క్యూ కంటిన్యూ అట్లనే ఎగ్జిక్యూట్ అవుతుంది. వి విల్ సీ ఇన్ ద లైవ్ ప్రోగ్రామ్. అంటే మీకు ఎగ్జాంపుల్ ఎట్లా అనేసి చూడండి. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ సి వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సి అండ్ సి ప్లస్ ప్లస్ స్ట్రక్చర్స్. సిలో స్ట్రక్చర్ ఎట్లా వస్తుంది, సి ప్లస్ ప్లస్ లో స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో చూస్తాము. ఆ సి స్ట్రక్చర్ ఓన్లీ హ్యావ్ ఏ వేరియబుల్స్ ఆఫ్ ఏ డిఫరెంట్ డేటా టైప్స్. ఓకేనా. నెక్స్ట్ యూజ్ ఆఫ్ స్ట్రక్చర్ కీవర్డ్స్ ఈస్ నెసెసరీ. మనకు కావాలన్నప్పుడు మట్టుకే యూజ్ చేస్తాము. వైల్ డిక్లేరింగ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద స్ట్రక్చర్ member variables cannot be installized so inside the structure. We cannot use the static members in the C structure. అంటే C లో C మొత్తం స్ట్రక్చర్ కానీ ఇన్హెరిటెన్స్ కానీ పాలిమార్ఫిజం కానీ C కి C++ కి యాజ్ యూజువల్ అట్లే ఉంటుందమ్మా. కాకపోతే కొన్ని దాంట్లో వర్క్ కాదు, కొన్ని దీంట్లో వర్క్ అవుతుంది. ఎందుకంటే అడ్వాన్స్ వర్షన్ కాబట్టి మనం దీనికన్నా కొద్ది అడ్వాన్స్ గా ప్రోగ్రామ్ చేయొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? సిలో అయితే ప్రతి స్ట్రక్చర్ మీరు కాల్ ఫార్ చేస్తా ఉండాలి. ఇక్కడైతే అట్లా అవసరం లేదు. Just only pointer can be used as a part of the C structure. Reference is not allowed. But here C++ reference is allowed. The compiler gives a size 0 and empty structure is in a C. But C does not allow the data hiding. In C++ data hiding is also allowed. Okay. Next C structure that know the access modifier. Okay. See now we will see what is the difference in C and C++. ఇది C లో ఉన్న స్ట్రక్చర్ మా. C++ స్ట్రక్చర్ ఇది చూడండి. C++ స్ట్రక్చర్ లో we can use both member variables and member functions in C++. But whereas C only variables of a different data types. ఓకేనా. ఒట్టి వేరియబుల్స్ వరకే మనం డిఫరెంట్ డేటా టైప్స్ గా యూజ్ చేయగలుగుతాము. బట్ ఇక్కడ బోత్ మెంబర్స్ ని, వేరియబుల్స్ ని, మెంబర్ ఫంక్షన్స్ ని C++ లో యూజ్ చేయొచ్చు. బట్ స్ట్రక్చర్ అనేది డిఫరెన్సెస్ రెండు ఒకటే. దీంట్లో అయినా కానీ డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటుంది. C++ లో కూడా మనకి డిఫరెంట్ డేటా టైప్సే ఉంటుందమ్మా. ఓకేనా. కానీ కొన్ని దాంట్లో వర్క్ కాదంటున్నాం. ఎందుకంటే సిలో ఓన్లీ వేరియబుల్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ వరకే వర్క్ అవుతుంది. వేరాస్ ఇన్ C++ వేరియబుల్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ ఇన్ C++ ఇట్ విల్ బి వర్కింగ్. ఓకే. నెక్స్ట్ C++ ఆల్సో హ్యావ్ ఏ డాట్ స్టార్ అండ్ లెస్ దాన్ ఆపరేటర్స్ కెన్ యాక్సెస్ ఇండివిజువల్ మెంబర్స్ ఆఫ్ ఏ స్ట్రక్చర్. బట్ C డస్ నాట్ హ్యావ్ ఏ కైండ్ ఆఫ్ ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ మనము Cout కి Cin కి యూజ్ చేస్తుంటాం అన్నమాట. సి ద ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ ఇక్కడ. ఓకేనా. Cout అన్నాను, ఇక్కడ లెస్ దాన్ సింబల్ ఇస్తున్నాను. ఓకే. సేమ్ Cin అంటే ఇక్కడ చూడండి Cout కంతా ఈ సింబల్స్ యూజ్ చేస్తున్నాం. బట్ వెరాస్ ద సిలో మనం ఏమి ఇస్తున్నామా అంటే ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తున్నామా. ప్రింట్ఎఫ్ కాడ ఇట్లాంటి సింబల్స్ ఏదైనా యూజ్ చేస్తున్నామా. మా కంపారిజన్ చూడండి. దిస్ ఇస్ ఈ సింబల్స్ మనకి C++ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ ఈ సింబల్స్ మీరు సిలో యూజ్ చేస్తే ఎగ్జిక్యూట్ అంటే వెరాస్ మేము కండిషన్స్ ఇచ్చినప్పుడే లెస్ దాన్ గ్రేటర్ దాన్ లేకపోతే గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇచ్చినప్పుడే వర్క్ అవుతుంది. ఈ లెస్ దాన్ సింబల్స్ ఎరో మార్క్స్ ఇట్లా ఇస్తే సిలో వర్క్ అవుతుందా? వర్క్ కాదు. వెరాస్ ఇన్ C++ ద ఆపరేటర్స్ ఆల్సో యాక్సెస్ టు ఇండివిజువల్ మెంబర్స్ ఆఫ్ ద స్ట్రక్చర్. బట్ సిలో వర్క్ కాదు. ఓకేనా. Next, the compiler gives a size 1 and an empty structure in C++. Whereas the compiler gives the size of 0. 0 ne work అవుతుంది అన్నమాట. See, here the compiler gives the size of 0 and an empty structure and it is in C. Whereas the C++ size is 1 and C++ allows the concepts of data hiding. Whereas C does not allow the data hiding. Is it clear, ma? We have used the static members inside the C++, whereas we do not have a static members in C. And another one, we can instalize a structure member inside the structure. We does not install the structure in C. Is it clear, ma? These are the differences between a C and a C++ structure. అంటే సిలో అంటే స్ట్రక్చర్ అనేది రెండిట్లో ఒకటే. దాంట్లో కొన్ని ఆపరేటర్స్ వర్క్ కాదు, దీంట్లో కొన్ని అడ్వాన్స్ ఆపరేటర్స్ గా మనము యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆపరేటర్స్ ని మనం ఇక్కడ యూజ్ చేస్తే అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పటికే మనం Cout కే మనం ఈ ఆపరేటర్స్ యూజ్ చేస్తామా. వెరాస్ ఇన్ సిలో ప్రింట్ఎఫ్ స్కానర్స్ అనే కమాండ్ యూజ్ చేస్తాము. మనం ఇట్లాంటి ఆపరేటర్స్ యూజ్ చేసినామంటే దాంట్లో ఎర్రర్ రైజ్ అవుతుంది. ప్రోగ్రామ్ డస్ నాట్ ఎగ్జిక్యూటబుల్. ఇస్ ఇట్ క్లియర్ మా? నెక్స్ట్ వాట్ ఈస్ క్లాస్. క్లాస్ అంటే మనం దీని ముందు చూసినాము. వాట్ ఈస్ మెన్ బై ఆబ్జెక్ట్ అని చూసినాము. క్లాస్ ఈస్ ఆల్సో యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అన్నాం. విచ్ క్యాన్ హ్యావ్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అండ్ మెంబర్స్ ఫంక్షన్ ఇన్సైడ్ ఇట్స్ బాడీ. Is it clear? Inside its body. Whereas the object అంటే ఏమి నథింగ్ బట్ an automobile నే ఎగ్జాంపుల్ తీసుకుంటాం. whereas a student is a object అన్నమాట. ఓకేనా.
మీ యొక్క స్టూడెంట్ ఈస్ ద ఆబ్జెక్ట్. నాకు స్టూడెంట్ ఆబ్జెక్ట్ అన్నట్టు స్టూడెంట్ లో క్లాసెస్ ఏమేమి కావాలా, వాడొక రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలా, సారీ వాళ్ళొక్క హాల్ టికెట్ నెంబర్ కావాలా, వాళ్ళొక్క క్లాస్ సెక్షన్ కావాలా, గ్రూప్ కావాలా, స్ట్రెంత్ కావాలా, నేమ్ కావాలా, ఏదన్నా కానీ ఎక్కడి నుంచి డిక్లేర్ చేసుకుంటాము, క్లాస్ లో డిక్లేర్ చేసుకుంటాము. కానీ ఆబ్జెక్ట్ ఏమి నాకు, వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్, స్టూడెంట్ ఈస్ మై ఆబ్జెక్ట్. అంటే సేమ్ మనకి ప్రోగ్రామ్ లో దాన్ని బేస్ చేసుకుని దాంట్లో నుంచి మనకి డేటా కావాలన్నప్పుడు దాంట్లో నుంచి డిఫైన్ చేసి మనము క్లాస్ గా డిఫైన్ చేస్తాము. వేరాస్ ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ మెయిన్ ఫంక్షన్ నుంచి తీసుకునేదాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాము. ఓకేనమ్మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ క్లాస్ ఫామ్? అంటే ఈ క్లాస్ లో కాదు, వాట్ ఈస్ క్లాస్ అంటే స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ లోనే మీకు ఆబ్జెక్ట్ కి క్లాస్ కి డిఫరెన్సెస్ చెప్పినాను. అర్థమైందా? దాన్ని ఆబ్జెక్ట్ అంటాము. సపోజ్ మనం రెక్టాంగిల్ కావాలా అనుకుంటాం అనుకో, రెక్టాంగిల్ ఆబ్జెక్ట్ అన్నా. దాంట్లో క్లాస్ ఏమి, నాకు రెక్టాంగిల్ యొక్క సైజ్ కావాలంటే ఏం కావాలమ్మా మనకి? హౌ టు ఫైండ్ అవుట్ ద రెక్టాంగిల్ సైజ్? నేను రెక్టాంగిల్ ఆబ్జెక్ట్ అన్నాను. దాంట్లో క్లాస్ ఏది? విచ్ వన్ ఈస్ కాల్డ్ as క్లాస్? దాన్ని క్లాస్ అంటామ్మా. దాన్ని క్లాస్ అంటామ్మా. సార్ లెంత్ ఇంటూ బ్రెత్. వెరీ గుడ్ మునీష్. అంటే లెంత్ ఇంటూ బ్రెత్ నే మనము క్లాస్ అనేసి అంటాం. ఎందుకంటే ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమి కావాలో మనకు? లెంత్, బ్రెత్. ఓకేనా? సి ఎగ్జాంపుల్, లెంత్ బ్రెత్ ని కలిపితేనే రెక్టాంగిల్ అయిపోతుంది. ఓకేనా? అయిపోయేదాన్నే ప్రీవియస్ గా మనం ఇట్లుంటుందని డిఫైన్ చేసేదాన్ని ఆబ్జెక్ట్ అంటాము. దాంట్లో నుంచి మనము సపరేట్ లెంత్ ని, బ్రెత్ ని డిఫైన్ చేసేదాన్ని డేటా టైప్స్ అంటాము. విచ్ ఈస్ కాల్డ్ as యూజర్ డిఫైన్ డేటా టైప్స్. దీన్ని ఎవరు డిఫైన్ చేస్తున్నాడు? యూజర్ చేసేదాన్ని యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అంటాము. నెక్స్ట్, క్లాస్ ఇస్ ద సేమ్ యాజ్ ఎ స్ట్రక్చర్ బట్ హ్యాస్ సమ్ డిఫరెన్సెస్ విత్ ఇట్. వి విల్ టాక్ అబౌట్ ఇట్. అంటే ఎట్లా అనేసి మనము డైరెక్ట్ క్లాస్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు, సారీ స్ట్రక్చర్ లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వి విల్ సీ ఇట్. అండ్ we use the keywords of a class for the declaring of the class. అంటే కామన్ గానే దాంట్లో లెంత్ ఇంటూ బ్రెత్ అనేది అనే క్లాస్ గా ఇచ్చేస్తున్నాము. ఇక్కడ స్ట్రక్చర్ లో క్లాస్ ఏం చేస్తున్నాము? నథింగ్ బట్ అన్ ఇంటిజర్, క్యారెక్టర్, ఫ్లోట్, స్ట్రింగ్, ఎగ్జాంపుల్ అనేది మనం ఇక్కడ ఇచ్చినాము. బట్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. ఇంటిజర్ ఏ, క్యారెక్టర్ బి, ఫ్లోట్ సి, స్ట్రింగ్. దీన్ని మనం క్లాస్ గా తీసుకుంటాము. ఈ క్లాసెస్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫంక్షన్ అన్నమాట. ఈ క్లాస్ మొత్తానికి ఏముంటుంది? ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ దాన్ని వేసుకొని చూసుకున్నాము, దాన్ని ఆబ్జెక్ట్ అనేసి అంటాము. ఈజ్ ఇట్ క్లియర్ మా? What is the similarities between structure and class? See the similarities between structure and class. Nothing but an class ఆబ్జెక్ట్ లో నుంచి, అంటే ఒక ఆబ్జెక్ట్ నుంచి తీసుకునే దాన్ని క్లాస్ అంటాం. See, we can create a object from both class and structure. స్ట్రక్చర్ కూడా సేమ్ మనం ఆబ్జెక్ట్ నుంచే తీసుకుంటాము. మీకు దాంట్లో అన్నా కానీ మనం దాన్ని ఆబ్జెక్ట్ అంటాము. సపోజ్ నాకు ఏదన్నా ప్రొఫెసర్ యొక్క డీటెయిల్స్ కావాలంటున్నాం, ప్రోగ్రామర్ దగ్గర ఇస్తున్నాము. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు విచ్ వన్ ఇస్ కాల్డ్ as ఆబ్జెక్ట్ మా? జస్ట్ ప్రొఫెసర్ ఇస్ ద ఆబ్జెక్ట్. నాకు కావాల్సిన డీటెయిల్స్ ఏమేమి కావాలా? ప్రొఫెసర్ యొక్క నేము, డెసిగ్నేషన్, నెక్స్ట్ ఏ కాలేజీలో వర్కింగ్, విచ్ కాలేజ్ హీ ఈస్ వర్కింగ్, విచ్ సబ్జెక్ట్ హీ ఈస్ హ్యాండ్లింగ్. ఓకేనా? విచ్ క్లాస్ హీ ఈస్ గోయింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్. ఓకేనా? అంటే ఒక ఆబ్జెక్ట్ అంటే నథింగ్ బట్ ప్రొఫెసర్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, అదర్ దన్ బిల్డింగ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే దాన్ని బేస్ చేసుకొని మనం ప్రోగ్రామ్ రాస్తాము, దాన్నే ఆబ్జెక్ట్ అంటాము. దాంట్లో నుంచి డిఫరెంట్ పార్ట్స్, సపోజ్ వాళ్ళకి డెసిగ్నేషన్స్ కావచ్చు, స్టూడెంట్ యొక్క రిజిస్టర్ నెంబర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దాన్నే క్లాస్ గా మనము డివైడ్ చేసుకొని చేసేదాన్ని క్లాస్ అంటాం. అండ్ సీ ద డిఫరెన్సెస్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ క్లాస్. మనం ఆబ్జెక్ట్ క్లాస్ లో చూసినాము, సేమ్ థింగ్ స్ట్రక్చర్ క్లాస్ లో కూడా మనం డిఫరెన్సెస్ చూస్తాము. We can declare a member variables in both. Next, you can create a member functions in both. Next, nothing but on both object lo create cheyochu, same thing structure lo create cheyochu. Next, you can create an object from both class and structure. Is it clear? Class ki structure ki manam object create chesukochu. Next, you can create a constructor and destructure in both classes and structure. Is it clear? Next, inheritance is possible in both class or structure. You can inherit a structure from a class and do the reverse. Okay, you can use access specifier in both class and structure. Okay, మనము స్ట్రక్చర్ కన్నా కానీ, క్లాస్ కన్నా కానీ, ఆబ్జెక్ట్ కన్నా కానీ మనము క్లాస్ ని డిఫైన్ చేయొచ్చు. Okay, the difference between class and structure. See the differences between class and structure differences.
keyword for the declaration in structure. Number 1. Next, default access specifier in public. Next, purpose generally grouping of a data. Grouping of data nothing but an integer, character, string అని ఇచ్చినాం కదమ్మా. దాన్నే డివిజన్ ఇండివిజువల్ గా ఉండేదాన్నే మనం స్ట్రక్చర్ లో గ్రూపింగ్ చేసుకునేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్ బ్యాక్, ఐ విల్ గో బ్యాక్ ఫర్ దిస్ వన్. దిస్ ఈస్ ద గ్రూపింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అన్ని ప్రోగ్రామ్ సపరేట్ గా ఉన్నా కానీ ఫైనల్ గా నాకు రిజల్ట్ ఇక్కడ ఫైనల్ గా వచ్చేస్తుంది. సారీ, అంటే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయనప్పుడు ప్రీవియస్ ప్రోగ్రామ్ లో చూసినాం కదా ఇక్కడ. ఓకేనా, సి హియర్ ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, స్ట్రింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ని ఎంటర్ చేసినాను. బట్ నాకు అవుట్పుట్ వచ్చే లోపల అంతా మిక్స్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ యొక్క స్పెషాలిటీ. వేరాస్ ద క్లాస్, whereas the user generally used for a small amount of data types value storing the object is created on the stack memory. Is it clear ma? Stack memory అంటే అర్రే లోనే స్ట్రింగ్ లోనే మనం అలొకేషన్స్ ఇచ్చినట్టు ఇక్కడ ఏమి ఇవ్వడంలో స్ట్రక్చర్ లో ఆటోమేటిక్ గా స్టాక్ మెమరీ డిఫాల్ట్ గా మెమరీ ఎక్కడ ఖాళీ ఉంటుందో అక్కడ పోయేసి స్టోర్ అయిపోతుంది మా. ఓకేనా, దాన్నే మనం స్టాక్ మెమరీ అంటాము. ఇట్ కెన్ హ్యావ్ ఓన్లీ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఆన్ ద ట్రీ స్ట్రక్చర్. మనం ది స్ట్రక్చర్ నథింగ్ బట్ మనం ఆ ప్రోగ్రామ్ ఆ వేరియబుల్స్ ని యూజ్ చేసుకొని మనము ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి దాని ఒక వాల్యూ తీసుకురావచ్చు. అదర్వైజ్ వి క్లోజ్ దట్ ప్రోగ్రామ్. ప్రీవియస్ ప్రోగ్రామ్ లో కూడా మనం జస్ట్ నంబర్ 2 యూజ్ చేస్తున్నాం. వేరాజ్ వీఆర్ నాట్ యూజింగ్ ద క్యారెక్టర్ అయితే నేను ఎక్కడ యూజ్ చేయలేదు కానీ నాకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అంటే మనం క్లాస్ డిక్లరేషన్ లో చూసినప్పుడు ప్రతిదీ మనం ఎగ్జిక్యూటబుల్ గా చేయాలమ్మా. ఎక్కడైనా మిస్ అయితే కూడా ద కాలమ్ మిస్సింగ్ లేకపోతే రో మిస్సింగ్ అనేసి ఎర్రర్ రైజ్ అవుతుంది. Whereas the class keyword for the declaration is class. Okay, whereas the structure, see the difference between structure. Whereas the keyword for declaration is the structure, here the keyword the declaration is the class. Nothing difference here. ఇక్కడ స్ట్రక్చర్ అనే చోట్ల స్ట్రక్చర్ అంటాము కీవర్డ్ లో, బట్ క్లాస్ అంటే డిక్లరేషన్ లో క్లాస్ ఇస్తాం. whereas the differences here private, whereas the structure is a public. ఓకేనా, default access specifier is a public, whereas the class default access specifier is a private. Whereas the data abstraction and the future inheritance is the purpose. Here the purpose is generally grouping of the data. Okay na, see the differences. ఫ్యూచర్ ఇన్హెరిటెన్స్ కి మనం ఇక్కడ డేటా అబ్స్ట్రాక్షన్ చేస్తున్నామా, కానీ ఇక్కడ దీని యొక్క పర్పస్ ఏమి జనరల్ గ్రూపింగ్ ఆఫ్ ద డేటా. ఓకేనా, జనరల్ గ్రూపింగ్ నథింగ్ బట్ అన్ ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్, డబుల్, లాంగ్ ఇంటీజర్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని అంటే జనరల్ గ్రూపింగ్ గా పెడతాం. సపరేట్ గా ఉంటుంది మా అక్కడ, కానీ ఇక్కడ అంతా మిక్స్ అయి ఉంటుంది. ఫర్దర్ ఇన్హెరిటెన్స్ అంతా మిక్స్ అయి ఉంటుంది మన అబ్స్ట్రాక్షన్స్. నెక్స్ట్ యూసేజెస్ హియర్ జనరల్ యూజ్డ్ ఫర్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఓకేనా, క్లాస్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఎక్కడన్నా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా నథింగ్ బట్ అండ్ కన్సంప్షన్ ఎక్కువ, మనకు తక్కువ మన అరైలో డిక్లేర్ చేసిన 100, 200 లేకుండా ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు మనం క్లాస్ లో డిక్లేర్ చేసినప్పుడు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా కన్జ్యూమ్ చేస్తుంది. వేరాస్ జనరల్లీ హియర్ స్ట్రక్చర్ యూజ్ చేసినప్పుడు స్మాల్ అమౌంట్ ఆఫ్ ద డేటా కన్జంప్షన్ చేస్తుంది. ఓకేనా, మనము ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కానీ ప్రోగ్రామ్ కంపైలింగ్ కానీ ప్రోగ్రామ్ ఎక్కడన్నా కానీ మనకు డేటా కన్జంప్షన్ ఇంపార్టెంట్. అట్లాంటప్పుడు మనం స్ట్రక్చర్ ని యూజ్ చేస్తామా, క్లాస్ ని యూజ్ చేస్తామా? we want డేటా కన్జంప్షన్, మనకి డేటా కన్జంప్షన్ వస్తుంది, సేమ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది మా స్ట్రక్చర్ లో కావచ్చు క్లాస్ లో కావచ్చు. అట్లాంటప్పుడు మనము డేటా కన్జంప్షన్ దాంట్లో ఉంటుందంటే దానికి ప్రిఫర్ చేస్తాము. వెరాస్ స్ట్రక్చర్ కన్జంప్షన్ ఈస్ ఎ వెరీ లో కంపారిజన్ క్లాస్ కన్జంప్షన్ కి ఎక్కువ ఉన్నప్పుడు క్లాస్ మనము డిక్లరేషన్ తీసుకోము, మనం స్ట్రక్చర్ లోనే డిక్లేర్ చేసుకునేసి జనరల్లీ యూజ్డ్ ఫర్ ద స్మాల్ అమౌంట్ డేటా. ఇస్ ఇట్ క్లియర్ మా? అంటే యూసేజెస్ దీంట్లో ఎట్లుంటుందంటే చాలా తక్కువ కన్జంప్షన్ ఉంటుంది స్ట్రక్చర్ యూజ్ చేస్తే. స్ట్రక్చర్ లో సపరేట్ అయినప్పుడు కూడా మనకి డేటా కన్జంప్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి మాక్సిమం స్ట్రక్చర్ కి ప్రిఫర్ చేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాము. వేరాస్ కంపారిజన్ యూజువల్లీ జనరల్లీ క్లాస్ ఈస్ యూజ్డ్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అండ్ టైప్ ఈస్ ద రెఫరెన్సెస్ టైప్. అంటే క్లాస్ అన్నప్పుడు అంతా ప్రతిసారి రెఫరెన్సెస్ పోతుంది. హియర్ టైప్ ఈస్ ద వాల్యూ. ఓకేనా, ఇక్కడ మనము ఇంటీజర్ మునీష్ అంటాను అనుకో, సారీ క్యారెక్టర్ మునీష్ అన్నాను అనుకో, ప్రతిసారి ఇక్కడ క్లాస్ లో మునీష్ నే డిక్లేర్ చేస్తా ఉంటా. అప్పుడు క్లాస్ ఏం చేస్తుందంటే మునీష్ నే ప్రతిసారి వాడితో కాంటాక్ట్ అయ్యే వాడు ఏమి ఇస్తాడో ఇన్పుట్ తీసుకొచ్చి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. వేరాస్ స్ట్రక్చర్ లో జస్ట్ న్యూమరిక్ వాల్యూస్ నంబర్ 1, నంబర్ 2 అనేసి ఇచ్చినప్పుడు ఆ వాల్యూ అరే స్ట్రింగ్ లో మనం ఎట్లా డిక్లేర్ చేసినామో అట్లే ఇక్కడ కూడా అరై నేమ్, అరై టైప్, అరై సైజ్ ఇచ్చినాను. అక్కడ అరై సైజ్ ఇచ్చినా కూడా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదమ్మా. సేమ్ థింగ్ ఇక్కడ స్ట్రక్చర్ లో స్ట్రక్చర్ యొక్క నేమ్ ఇస్తే కూడా స్ట్రక్చర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ రెఫరెన్స్ అయితే వాల్యూ అవసరం లేదు.
టైప్ వాల్యూ ఉంటే సరిపోతుంది. వెరాస్ ద క్లాస్ లో కంపల్సరీ రెఫరెన్స్ ఉండాలి. నెక్స్ట్ స్టోరేజెస్ నథింగ్, ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్ అనే హీప్ మెమరీ. ఓకే, హీప్ మెమరీగా స్టోర్ అవుతుంది. ఇక్కడ హీప్ మెమరీ అయితే స్టాక్ మెమరీ అంటాం. వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ హీప్ అండ్ స్టాక్ మెమరీ? హీప్ మెమరీ అంటే వీఆర్ హ్యావింగ్ ఏ వన్ ఈస్ ఆబ్జెక్ట్, అనదర్ వన్ ఈస్ అరై. ఓకేనా, ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, ఒక అరై ఉంటుందమ్మా. అరై ఉంటుంది. హీప్ మెమరీ ఈస్ ఎస్పెషల్లీ ఏ లార్జ్ పూల్ ఆఫ్ ఏ మెమరీ, typically for process from which the running process can requested chunks. This is typically called as dynamic allocations. Dynamic allocations, it is different from stack, whereas atomic variables are allotted. Automatic variables are allotted. Okay na, this is the vast అంటే ఎక్కువ కన్జంప్షన్ చేస్తుంది, దాన్నే మనము హీప్ మెమరీ అంటాము. whereas the stack memory అంటే ఏమంటామంటే, stack memory nothing but a stack is the computer architecture or reasons of the memory that data is added. అంటే స్టాక్ నథింగ్ బట్ అని మీకు రూల్ పేజెస్ లో 1 2 3 అనేసి మనము అరైలో చూసినాం కదమ్మా. అరై యొక్క సైజు ఎంత డిక్లేర్ చేస్తుంటామే అంతవరకే తీసుకుంటుందమ్మా. దిస్ ఈస్ క్లాస్ లో లాంగ్, అంటే మనం అక్కడ మెమరీ వాల్యూనే ఎక్కువ కన్జంప్షన్ చేస్తుంది. వేరాజ్ ద స్టాక్ మెమరీ అన్నప్పుడు స్టాక్ నథింగ్ బట్ అండ్ మీ యొక్క వాల్యూస్ రూల్డ్ పేజెస్ లో 1 2 అనేసి, అంటే రూల్డ్ పేజెస్ నథింగ్ బట్ అండ్ రూల్డ్ పేజెస్ లో ఎంతో రాయగలుగుతారమ్మా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రూల్డ్ పేజెస్? రూల్డ్ పేజ్ నోట్స్ ఉంటుంది కదా, రూల్డ్ పేజ్ లో ఎంత వరకు రాయగలుగుతారమ్మా? సార్ అక్కడ లైన్స్ ఇచ్చింది అంతవరకు రాయొచ్చు అంతే. మనము సపోజ్ ఐ విల్ షో సింపుల్. See, this is the ruled pages అంటామా. ఓకేనా, కనబడుతుందమ్మా? కనిపిస్తుంది సార్. సేమ్ దిస్ ఇస్ ద రూల్డ్ పేజెస్ అన్నాను. సపోజ్ యూఆర్ హ్యావింగ్ ఏ డిఫరెన్స్ సైజ్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైజ్ చూడండి. ఈ ఫస్ట్ దానికి అంటే మనకు సైజ్ ఏమి, దీంట్లో లెటర్స్ ఎంతవరకు రాయగలుగుతామా, దీంట్లో ఎంత సరిపోతుందో అంతవరకే రాయగలుగుతాం. సపోజ్ ఇదే నేను బ్రాడ్ రూల్ లాగా పెద్దగా పెట్టుకున్నా, అంటే మెమరీ అలొకేషన్స్. దిస్ ఇస్ ద స్ట్రక్చర్. అంటే స్ట్రక్చర్ లో దీన్నే స్టాక్ మెమరీ అంటాము. అంటే మన మెమరీ ఇట్లా స్టోర్ అయితే దీన్నే మనం స్టాక్ మెమరీ అంటాం. ఓకే, స్టాక్ మెమరీ నథింగ్ బట్ నేను ఇక్కడ అలొకేషన్స్ ఎంత ఇచ్చినానో అంతవరకే తీస్తుంది, ఈ స్పేస్ అంతా ఆక్యుపై చేసుకోదు. అప్పుడు నాకేమవుతుంది అంటే మెమరీ కన్జంప్షన్ అవుతుందమ్మా. ఓకేనా, దీన్ని స్టాక్ మెమరీ అంటాము. వేరాజ్ ద కెన్ ఐ క్లియర్ దిస్ డ్రాయింగ్ మా? అంటే ఇక్కడ మీ మెమరీలో దీని యొక్క సైజ్ ఎంత ఉందో ఇంతవరకే డేటా ఆక్యుపై అవుతుందమ్మా. ఓకేనా, అంటే ఈ కన్జంప్షన్ ఎంతవరకు ఉంటుంది, డేటా ఆక్యుపేషన్ ఈ రూల్డ్ పేజెస్ వరకే ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఇదంతా కూడా మనం ఇచ్చిన స్టాక్ మెమరీ, అంటే దీంట్లోనే స్టోర్ అవుతుందమ్మా. దీనికి పైన అయితే మెమరీ స్టోర్ చేయలేదు. ఓకేనా, వెరాజ్ హీప్ మెమరీ అన్నప్పుడు హీప్ మెమరీలో ఏమవుతుందంటే ఇక్కడ మనం ఎక్కడ కానీ మనం స్టోరింగ్ కెపాసిటీ ఇవ్వడంలా. ఓకేనా, డిఫాల్ట్ గా ఏం చేసుకుంటుందంటే అది ఎంతవరకు స్పేస్ ఉంటుందో అన్నెసెసరీ స్పేస్ అయినా కూడా ఆక్యుపై చేసుకుంటుంది. అప్పుడు మీకు ఎక్కడ దాకా స్టోర్ అయిందనేసి మనం కనబట్టలేం. ఓకేనా, డేటా ఇంతవరకే సరిపోతుంది అనుకో. ఓకే, డేటా ఇంతవరకే సరిపోతుందమ్మా. ఓకేనా, ఇంతవరకే సరిపోయినప్పుడు మిగతా స్పేస్ అంతా ఏమైందమ్మా, వేస్ట్ ఆఫ్ ద డేటా స్పేస్. ఈ డేటా వరకు ఎంతవరకు ఉందమ్మా, డేటా 4 లెటర్స్ ఇచ్చిన. ఇస్ ఇట్ క్లియర్? ఈ 4 వరకే డేటా సరిపోతుంది. మిగతా ఈ ఖాళీ స్పేస్ ఏమవుతుందమ్మా, కానీ ఇక్కడ క్లాస్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ మొత్తంనే ఆక్యుపై చేసుకుంటుంది. దాన్నే మనము హీప్ మెమరీ అంటాం. ఇస్ ఇట్ క్లియర్ మా? డిఫరెన్సెస్ బిట్వీన్ హీప్ అండ్ స్టాక్ మెమరీ. ఓకేనా, వెరాజ్ స్టాక్ మెమరీకి తక్కువ కన్జంప్షన్ అంటాము, హీప్ మెమరీని లార్జ్ కన్జంప్షన్ అంటాం.
ఇస్ ఇట్ క్లియర్ మా డిఫరెన్సెస్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ క్లాస్? ఇన్హెరిటెన్స్ మీకు విల్ సీ ఇన్ ప్రోగ్రామ్. ఇన్హెరిటెన్స్ అయితే ఇప్పుడు అవసరంగా ఆల్రెడీ డిస్కస్ ప్రీవియస్ క్లాస్. ఓకేనా, ఇన్హెరిటెన్స్ యాక్చువల్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఇన్హెరిటెన్స్ చూస్తాము. షల్ వి సీ? ఓకేనా, this is the structure లో collection of variables of a different data types using a single name అన్న. It is a similar to the class that both holds a collection of data and different types of data. ఓకేనా, the collections అంటే for example see the structure. How to declare the structure in C++ program? అంటే ప్రీవియస్ లో స్ట్రక్చర్ అంటే ఏమి, స్ట్రక్చర్ కి క్లాస్ డిఫరెన్స్ అంటే C లో C++ కి డిఫరెన్స్ ఉండే స్ట్రక్చర్స్ ని చూసినాము. ఇప్పుడు ఎట్లా డిక్లేర్ చేస్తాం అంటే స్ట్రక్చర్ ని ఎట్లా డిక్లేర్ చేస్తాం? నథింగ్ బట్ అన్న ద స్ట్రక్చర్ కీవర్డ్ డిఫైన్స్ స్ట్రక్చర్ టైప్ ఫాలోడ్ బై అన్ ఐడెంటిఫైయర్ నేమ్ ఆఫ్ ద స్ట్రక్చర్. ఐడెంటిఫైయర్ నథింగ్ బట్ అన్ దిస్ ఈస్ ద ఐడెంటిఫైయర్. వేర్ ద క్యారెక్టర్ అన్నప్పుడు నేమ్ ని ఐడెంటిఫై చేస్తుంది, ఇంటిజర్ అన్నప్పుడు ఏజ్ ని ఐడెంటిఫై చేస్తుంది, ఫ్లోట్ అంటే సాలరీని ఐడెంటిఫై చేస్తుంది. ఇట్లా ఐడెంటిఫై చేసేదాన్ని మనం స్ట్రక్చర్ అంటాం. ప్రీవియస్ మనము ఇంటిజర్ అరైలో కానీ స్ట్రింగ్ లో కానీ సేమ్ అరై నేమ్ అరై టైప్ ఇచ్చినట్టే ఇట్లా స్ట్రక్చర్ నథింగ్ బట్ అన్ పర్సన్. ఓకేనా, ఇక్కడ స్ట్రక్చర్ లో పర్సన్ ఇచ్చిన ఈ పర్సన్ లో ఏమేమి వర్క్ కావాలంటే ఈ బ్రాకెట్స్, ఓపెనింగ్ బ్రాకెట్స్, క్లోజింగ్ బ్రాకెట్స్, ఈ బ్లాక్స్ లో ఉండేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ని అంటే క్యారెక్టర్, ఇంటిజర్, ఫ్లోట్ మూడు కలిసి దీనికే సంబంధించింది కాబట్టి మనం ఇట్లా వర్క్ చేసేదాన్ని, ఎగ్జిక్యూట్ చేసేదాన్ని స్ట్రక్చర్ అంటాము. వేరాజ్ ద అరై కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, ఇంటిజర్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు. మా ప్రీవియస్ ప్రోగ్రామ్ లో మనం డైరెక్ట్ గా ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసి వాయిడ్ మెయిన్ ఇంక్లూడ్ చేసి జస్ట్ అంటే వేరియబుల్ ఏదైనా ఒకటి డిక్లేర్ చేసి నెక్స్ట్ దానికి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. వేరాజ్ హియర్ స్ట్రక్చర్ అన్నప్పుడు స్ట్రక్చర్ పర్సన్ అన్న. ఓకేనా, పర్సన్ కి ఏమేమి కావాలా, క్యారెక్టర్ నేమ్, ఇంటిజర్, ఫ్లోట్, ఇవి మూడు సంబంధించి ఈ స్ట్రక్చర్ కి అంటే దీనికి నెక్స్ట్ కంపేర్. వేరాజ్ స్ట్రక్చర్ అన్నప్పుడు క్యారెక్టర్ కావాలా, నంబర్ కావాలా, ఫ్లోట్ కావాలని మనకి యూజర్ ఐడెంటిఫికేషన్ చేస్తున్నాడు. అంటే డిక్లరేషన్ లో ఏమి ఇస్తున్నాము, నేమ్, ఇంటిజర్, ఫ్లోట్ ఇస్తున్నాము. ఈ ఫ్లోట్ మూడు స్ట్రక్చర్ పర్సన్ అంటే ఈ పర్సన్ కి సంబంధించిందే కాబట్టి ఈ మూడిట్లో పర్సన్ కాల్ఫర్ చేస్తే పర్సన్ నేమ్, ఇంటిజర్, ఫ్లోట్ అని ఒకేసారి ఎంటర్ చేస్తాం అనమాట. వేరాజ్ దెన్ ఇన్సైడ్ ద బ్రాకెట్స్ అంటే ఈ బ్రాకెట్స్ బ్లాక్స్ లో ఉండేది యూ క్యాన్ డిక్లేర్ వన్ ఆర్ మోర్ మెంబరైన్ నథింగ్ బట్ క్యారెక్టర్, ఇంటిజర్, ఫ్లోట్, డబుల్ ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. డిక్లేరింగ్ వేరియబుల్స్ inside clearly brackets of the structure. For example, here a structure is a person. This is a person is defined which has a three members, that is a name, age, salary. Okay na, whereas the array కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, మనం దాంట్లో ఎట్లా ఇచ్చినామా ఒట్టి అరై టైపు, అరై నేమ్, అరై సైజు, స్ట్రింగ్ టైపు, స్ట్రింగ్ నేమ్, స్ట్రింగ్ సైజ్ ఇచ్చినాము. దాంట్లో మనం కాల్ ఫర్ చేసినప్పుడు ఎట్లా వర్క్ అవుతుంది మా ప్రోగ్రామ్, జస్ట్ అరై నేమ్ ఇచ్చితే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వేరాజ్ ద స్ట్రక్చర్ లో స్ట్రక్చర్ ఒక పర్సన్ కి సంబంధించిన డేటా మొత్తం ఒకే దాంట్లో ఇంక్లూడ్ చేసి ఎగ్జిక్యూట్ చేసేదాన్ని మనం స్ట్రక్చర్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్ మా? అర్థమైందా హౌ టు డిక్లేర్ ద స్ట్రక్చర్? అర్థమైంది సార్. ఓకే, అర్థమైంది సార్. వెరీ గుడ్. నెక్స్ట్, when a structure is created no memory is allocated అంటే మెమరీ అలాకేటెడ్ అరై కి స్ట్రింగ్ కి అలాట్ చేసినాము. ఓకేనా, అంటే సింగిల్ డైమెన్షనల్ అరై, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్ అన్నట్టు డిఫరెంట్ టైప్స్ అంటే మూడు మెమరీ అలాట్ చేసి మూడు డిక్లరేషన్ చేసి మూడింటిని ఇన్స్టాలేషన్ చేస్తాం. రోస్ కాలమ్స్ అలాట్ అయింది. బట్ వేరాజ్ ద స్ట్రక్చర్ లో మెమరీ అలాకేషన్స్ అయితే ఏం లేదు. ద స్ట్రక్చర్ డిఫినిషన్ ఈస్ ఓన్లీ ద blueprint for the creating of the variables. Blueprint nothing but an outline. You can imagine it is a data type when you are defining as a integer as below. int foo anna. Okay na, integer యొక్క డీటెయిల్స్ foo లో డీటెయిల్స్ స్టోర్ అవుతుందమ్మా. The integer specifies that variables foo can hold the integer element. డిఫాల్ట్ మనం దాంట్లో అన్నా కానీ ఇంట్లో ఇస్తాం. వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు ఇంటిజర్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, దాని నేమ్ ఎక్కడ ఇస్తామో ఆ ఇంటిజర్ స్టోరింగ్ ఆ పక్కన ఉండే నేమ్ కే స్టోర్ అవుతుంది. ఫూ లేకపోతే ఎఫ్ ఇయొచ్చు, లేకపోతే ఓ ఇయొచ్చు, లేకపోతే జెడ్ ఇయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా, వేరియబుల్స్ ఫూ కెన్ హోల్డ్ ద ఇంటిజర్ ఎలిమెంట్ ఓన్లీ. సిమిలర్లీ ద స్ట్రక్చర్ డెఫినేషన్ ఓన్లీ స్పెసిఫైస్ దట్ వాట్ ప్రాపర్టీ ఆఫ్ ఎ స్ట్రక్చర్ వేరియబుల్స్ హోల్డ్స్. వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ దిస్ అంటే దీంట్లో ఇంటిజర్ యొక్క వాల్యూ ఏముంటుందో
దీని బ్యాక్ సైడ్ ఉండేదాన్ని మనం ప్రాపర్టీ అంటాం. ఏం ప్రాపర్టీ హోల్డ్ చేస్తుందో ఆ ప్రాపర్టీని మనం డిఫైన్ చేయాలా. ఇస్ ఇట్ క్లియర్ మా? విచ్ ఇస్ ద ప్రాపర్టీ నథింగ్ బట్ అండ్ ఎండ్. సారీ, మనము ఫ్లోట్ లో ఇంటీజర్ ఇచ్చినాము. ఇంటీజర్ యొక్క ఇది ఫూ అనేసి ఇచ్చినాను. ఏలో బిలో సపోజ్ ఏ బి స్టోర్ చేస్తాం అనుకోండి, ఫూ తీసేస్తాను. ఐ విల్ ఫౌండ్ ఏ జస్ట్ వేరియబుల్ ఏ. ఓకేనా? సి ఓకేనా? ఇక్కడ ఇంటీజర్ 4 తీసేసి ఏ తీసినానమ్మా. ఇక్కడ మనము మనం వేరియబుల్ కాల్ చేసినప్పుడంతా ఏనే కాల్ ఫర్ చేస్తాను. బట్ దీని ప్రాపర్టీ ఎక్కడ ఉంది? దీని యొక్క ప్రాపర్టీ ఈస్ ద ఇంటీజర్. న్యూమరిక్ వాల్యూలోనే పోయి స్టోర్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్ మా? ఓకే సార్. హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? ఏం లేదు సార్, ఓకే, అర్థమైంది సార్. ఓకే, షల్ వి కంపైల్ ద ప్రోగ్రామ్? ఎట్లుంటుంది స్ట్రక్చర్ లో? ఆ పర్సన్, ఆ సాలరీ, అది కంపైల్ చేస్తాం ఒకసారి. ఓకే, just I will compile this program. Okay, enter full name. Okay, age, salary. Okay, see the output మా మునీష్ 19 salary. అంటే ఈ మూడు దానికి సంబంధించిన మా స్ట్రక్చర్ అంటే ఎవరు? పర్సన్. ఒక పర్సన్ యొక్క డేటా మనము క్యారెక్టర్, అతను నేము, అతని ఏజ్, అతని శాలరీ, ఈ మూడింటిని డిఫరెంట్ టైప్స్ ఇచ్చిన. అంటే క్యారెక్టర్, ఇంటీజర్, ఫ్లోట్. అంటే ఫ్లోట్ అంటే ఏజ్ కన్నా ఎక్కువ కాబట్టి, అంటే ఏజ్ అనేది మాక్సిమం ఎంత ఉంటుంది? 100. అంటే 3 ఇంటీజర్స్ సరిపోతుంది. దానికైనా ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి ఫ్లోట్ ఇచ్చిన. ఎక్కడ కానీ మెమరీ అలర్ట్ చేయాలి. ఇక్కడ క్యారెక్టర్ నేమ్ వరకు 50 ఇచ్చిన. ఓకేనా? డిక్లరేషన్, స్ట్రింగ్ డిక్లరేషన్ ఇక్కడ ఇచ్చినప్పుడు ఇంటీజర్ మెయిన్ అన్నాను. ఇక్కడ కాల్ ఫర్ చేసినప్పుడు అంతా ఏమి ఇస్తున్నాను? పర్సన్ అంటేనే డిఫాల్ట్ గా ఏమవుతుంది? క్యారెక్టర్ నేమ్, ఇంటీజర్, ఫ్లోట్, దాని 3 డీటెయిల్స్ తీసుకొచ్చింది మా. పర్సన్ P1 అన్నప్పుడు నేమ్, P1 డాట్ ఏజ్, P1 డాట్ శాలరీ. సీ ద డిఫరెన్సెస్ మా. అరై లో, స్ట్రింగ్ లో మనం అట్లా డిక్లేర్ చేయాలి. వెరాజ్ అరై నేమ్, అరై టైప్, అరై సైజ్ ని డిక్లేర్ చేసుకొని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన. వెరాజ్ ద స్ట్రింగ్, వెరాజ్ ద స్ట్రక్చర్ లో మనము స్ట్రక్చర్ నేమ్ ని కాల్ ఫర్ చేసిన చాలు మనం డేటా ఏమి ఎంటర్ చేయాలనేసి తెలుస్తుంది మా. ఓకేనా? ఓకేమా? ఇస్ ఇట్ క్లియర్? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? ఏం లేదు సార్. ఏం లేదు సార్.